నమస్తే, వెల్కమ్ టు ఐటీటీవీ. నేను కేవి. సినీ ఇండస్ట్రీలో ఒక్కరు వద్దనుకున్నా చేయలేకపోయిన సినిమాలు మరొకరి కెరియర్ ను మలుపు తిప్పడం, వాళ్ళకు పెద్ద హిట్ అందించడం మనం ఎన్నో చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఇది కూడా. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ చేసిన ఓ మూవీని అంతకుముందు అల్లు అర్జున్, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు వదులుకున్నారు. కానీ ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచి ఏకంగా బడ్జెట్ కంటే 10 రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. సల్మాన్ ఖాన్ తన కెరియర్లో సుల్తాన్, టైగర్ జిందా, హై లాంటి 100 కోట్ల వసూలు చేసిన సినిమాలైతే అందించాడు. అయితే బజరంగి భాయిజాన్ మాత్రం అతని కెరియర్లో ఒక ప్రత్యేక అట్రాక్షన్గా నిలిచిపోయిందనే చెప్పాలి. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు మన విజేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం. అయితే ఈ మూవీని మొదట అల్లు అర్జున్, అమీర్ ఖాన్లకు వినిపించారు డైరెక్టర్ కబీర్ ఖాన్. బన్నీకి అప్పటికే ఇతర ప్రాజెక్టులు చేతి నిండా ఉండడంతో ఈ సినిమాను వదులుకున్నాడని చెప్పాలి. అటు అమీర్ ఖాన్ కూడా ఈ స్టోరీ చెప్తే అతడు ఇందులో కొన్ని మార్పులు సూచించాడు. కానీ దానికి కబీర్ ఖాన్ నో చెప్పడంతో ఆయన కూడా ఈ సినిమాను వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక చివరికి సల్మాన్ ఖాన్ మాత్రం దగ్గరికి ఈ కథ చేరింది. దీనికి అతడు ఓకే చేయడం, తర్వాత బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కావడం అన్నీ కూడా వరుసగా జరిగిపోయాయి. ఇక సల్మాన్ ఖాన్ నటించిన ఈ బజరంగి భాయిజాన్ మూవీని కేవలం 75 కోట్ల బడ్జెట్తో రూపొందించారు. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 918 కోట్లు వసూళ్లు రాబట్టింది. అంటే 2015లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికీ సల్మాన్ కెరియర్లో అతిపెద్ద హిట్ కావడం విశేషం. ఈ రోజుకి మనం చెప్పుకుంటూ ఉండడం విశేషం. ఇక ఈ మూవీ పవన్ అంటే సల్మాన్ అనే ఓ హనుమాన్ భక్తుడి చుట్టూ తిరిగే కథ అన్నమాట. హర్యానాలో అతనికి ఒక మూగ చెవిటి బాలిక తప్పిపోయి కనిపిస్తుంది. ఆమె ఎవరా అని ఆరా తీస్తే పాకిస్తాన్కు చెందిన బాలిక అని తెలుస్తుంది. ఆమెను ఎలాగైనా ఆమె దేశానికి పంపించి వాళ్ళ కుటుంబంతో కలపాలని అతడు విశ్వ ప్రయత్నాలు చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే సవాళ్లు ఏంటి, ఆ తర్వాత అతడు శత్రుదేశ ప్రజల మన్ననలు ఎలా అందుకున్నాడు అనేది ఈ మూవీలో మనం చాలా అద్భుతంగా చూడొచ్చు. ఇక ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయని చెప్పాలి. IMDbలో అయితే 8.1 రేటింగ్ నమోదైంది ఈ మూవీకి. ఇక అల్లు అర్జున్, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు ఈ సినిమాను తిరస్కరించడం సల్మాన్ ఖాన్ కు కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక అతని కెరియర్లో అయితే ఇప్పటికీ అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఈ బజరంగి భాయిజాన్. ఇక టైగర్ జిందా హై, సుల్తాన్ లాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ రికార్డ్స్ను తిరిగి రాసిన దీని దరిదాపుల్లోకి కూడా ఏమాత్రం రావన్నమాట. ఇక సల్మాన్ ఇప్పుడైతే మురుగదాస్ డైరెక్షన్లో సికిందర్ మూవీ చేస్తున్నాడు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేయండి.